మనం ఎక్కువగా కలుపు కూరలు ఎక్కువగా కొంతమంది వాడతారండి. వాళ్ళకి మసాలా ఒకేసారి చేసుకోవడానికి 30 గ్రాముల ధనియాలు, 10 గ్రాముల గసగసాలు, 10 గ్రాముల జీలకర్ర, కొద్దిగా చిన్న అల్లం ముక్క పెచ్చి తీసేసుకోవాలండి, 2 వెల్లుల్లిపాయలు, లవంగాలు 1 స్పూను, యాలకులు 7, 8, దాల్చిన చెక్క కొద్దిగా వేసి వాటిని అన్నిటినీ పచ్చివే ఏం వేయించక్కర్లా. వెల్లుల్లిపాయ ఒలుసుకుంటాం, అల్లం పైపెచ్చి తీసేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఏంటి మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకుంటాం అనమాట. దాన్ని కలుపుకూరలు అప్పుడు ఏంటంటే కొద్దిగా వేగాక ఉల్లిపాయలు అన్నీ వేగాక 2-3 స్పూన్లు వేసుకున్నాం అనుకోండి, అసలు టేస్టే వేరుగా ఉంటుంది. ఇది 15-20 రోజులు కూడా మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఒకే రోజు కొద్దిగా ఏం చేసుకుంటాం, కలుపుకూరలు ఎక్కువ మంచివని వాడుకుంటున్నాం కదా, అదిగోండి కొద్దిగా వాటర్ వేసి చేసుకొని విడివిడిగా చిన్న చిన్న బాక్సుల్లోకి తీసుకుంటే ఒక బాక్స్ తర్వాత ఒకటి మనం వాడుకొని కలుపుకూరలు చేసినప్పుడు కంపల్సరీగా 2-3 స్పూన్లు మనకు సరిపడా చూసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. నా దగ్గర ఏమో చిన్న బాక్సులు ఇలా రౌండ్ వేవ్ ఐస్ క్రీమ్ బాక్సులు అటు ఉన్నాయండి, అందులోకి తీసుకున్నాను, నిల్వ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది.